అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుశీల కిచెన్ బ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే కాజు పన్నీర్ కర్రీ. అది తయారీ విధానం ఎలాగో చూద్దామండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, కాజు, టమోటా, ఆనియన్స్, సాల్ట్, అల్లం వెల్లి పేస్ట్, కారం, చెక్క, లవంగం, యాలకులు. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాంలండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ వేసేసుకుందాం. అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో టమోటా, జీడిపప్పు కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని పక్కన ఒక బౌల్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీడిపప్పు వేయించుకుందాం ఫస్ట్ కొంచెం. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి జీడిపప్పు. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో కూడా పన్నీర్ ముక్కలు వేయించుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, యాలకులు అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం. ఆనియన్ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత టమోటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ బాగా వేగించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్, తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూను కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చిటికెడు పసుపు, కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఇందాక వేయించుకున్న జీడిపప్పు, పన్నీరు ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్లీ కాజు పన్నీర్